టు ద పాయింట్. సోషల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత వ్యక్తిగత జీవితాలు రోడ్డు మీదకి వచ్చేసిన చాలా సంఘటనలు చూస్తున్నాం. కానీ నిజానికి ఇవాళ మాట్లాడుతున్నది వ్యక్తిగత జీవితం కాదు. ఎందుకంటే ఎక్కడో రాజ్ తరుణ్, లావణ్య అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే బంధమో సంబంధమో అది చినికి గాలివానగా మారి ఒక పెద్ద డ్రగ్ ర్యాకెట్గా మారింది. అండ్ నిజానికి లావణ్యకి డ్రగ్స్తో సంబంధం ఉందా అంటే దాదాపు కొన్ని వారాల పాటు తను రిమాండ్లో ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత తన బాధితులు ఒక్కొక్కరు బయటకు వచ్చి విషయాలు చెప్తున్నారు. ఇంతకీ లావణ్యకి దీని పట్ల ఎటువంటి సంజాయిషి ఉంటుందో లావణ్యని మేము కాంటాక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. బట్ ఇవాళ ఈ వర్షన్ వినబోతున్నాం. అండ్ ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జే శేఖర్ భాష ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, అతనికి ఈ వ్యవహారానికి సంబంధం ఏంటి, ఈ అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం ఇవాళ. టు ద పాయింట్ వి హ్యావ్ విత్ అస్ ఆర్జే శేఖర్ భాష, ఐ డ్రీమ్ స్టూడియోస్లో. శేఖర్, అంతే అలా ఉన్నారు. మీడియా నన్ను ఒక ఇంటర్వ్యూలో పిలిచి అడిగింది, నాకు తోచింది చెప్పాను, అది వైరల్ అయింది. ఇంక తర్వాత అలా 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 ఇవాళ నవ్వుతూ మాట్లాడుతున్నావు శేఖర్, కానీ ఈ మధ్య కాలంలో చాలా మీడియా హౌసెస్లో బూతులు తిట్టుకునే లెవెల్లో అంటే చాలా సంభాషణలు, ఫోన్ కాల్స్ వినిపించడం ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? అసలు జరుగుతున్న విషయం ఏంటి, ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ అయ్యిందో? సో నేనేంటంటే ఫస్ట్ నాకు దొరికిన సోర్సెస్తో నేను ఒక మీడియా ఛానల్ అడిగితే వాళ్ళకి ఒక చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. అదేంటి అంటే రాస్తాను వెళ్తూ ఇదిగో నాకేం సంబంధం లేదు, ఈ అమ్మాయి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయింది మస్తాన్ సాయి అనే వాడితోటి, కావాలంటే ఎఫ్ఐఆర్ చూడండి గుంటూరు కటాపురంలో అతను కావాలని పెట్టిన కంప్లైంట్ అని చెప్పి అనేసి వెళ్ళిపోయాడు. రైట్. నాకున్న సోర్సెస్ తోటి ఊరికే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ నేను కంప్లైంట్ కూడా తెప్పించుకొని చూస్తే షాకింగ్ విషయాలు బయట ఉంటాయి. సరే మీడియాకి ఇద్దాం కదా అని చెప్పి నేను చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళని టార్గెట్ చేయకుంటారు మొదలెట్టారు. అది మాకు సంబంధించింది, మేమేం చూసుకుంటాం, నువ్వెందుకు బయటపెడతావు, అది నువ్వు బయటకు వచ్చి న్యాయం కావాలని కోరుతున్నావు కదా. అట్ ద సేమ్ టైం మరి మీడియాకి అడిగే హక్కు కూడా ఉంటుంది కదా. అవును, నీకు వద్దంటే నువ్వు కోర్టులోనే తెలుసుకో. ఇప్పుడు నువ్వు కోర్టులో నీ వాదన వినిపిస్తున్నావు, నీ ఆధారాన్ని సబ్మిట్ చేశావు. అలాగే రాస్తాడు కూడా తనకు కావాల్సిన ఆధారాలు సబ్మిట్ చేశాడు. అలాగే మీడియా ముందుకు వచ్చి కూడా అదే ఆధారం సబ్మిట్ చేస్తున్నావు. మరి రాస్తాడు కూడా పెట్టాలి కదా. రైట్. ఇంతకీ లావణి మీద కక్ష కట్టావా నువ్వు? కక్ష కాదు, బట్ నాకు అలాంటి వాళ్ళు సొసైటీకి హానికరం ఖచ్చితంగా. అది రేపు మీ పిల్లలైనా మనం ఎవరి పిల్లలైనా సరే వాళ్ళకి ఖచ్చితంగా అది ఒక సినిపాతలాగా అయ్యే అవకాశం ఉంది. డ్రగ్ ఎస్పెషల్లీ డ్రగ్ మహమ్మారి చాలా చాలా దారుణం. అది కూడా చిన్న పిల్లలకి 20-21 ఏళ్ళ పిల్లలకి బలవంతంగా అలవాటు చేసిందని తెలిసిన తర్వాత నాకు అసలు చాలా బాధేసింది. ఎవరి చిన్న పిల్లలు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అయ్యారు శేఖర్? సో వీళ్ళు ప్రీతి, ఉదయ్ ఏదో ఒక ఆడియో లీక్ వచ్చింది, దాంట్లో వాళ్ళ పేర్లు ప్రస్తావించబడ్డారు. బట్ నేను దీని గురించి ఫస్ట్ నుంచి అగ్రెసివ్గా స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను. ఏంటి లావణ్యకి డ్రగ్స్ తో ఇన్వాల్వ్మెంట్ ఉందని నమ్ముతూ? నేను నమ్మడం కోర్టే దానికోసం. ఆఫ్ కోర్స్, నేను అవన్నీ కూడా స్టడీ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో వీళ్ళ కాల్ రికార్డ్లో చాలా క్లియర్ కట్గా వీళ్ళతో పాటు ఇంకా చెర్రీని ఇంకో 4 మాట్లాడుతున్నారు అదే కాల్లో. సో ఈవిడ ఎంత దారుణంగా వీళ్ళని టార్గెట్ చేసి డ్రగ్స్ చేస్తుంది అనేది దాంట్లో ఆ కాల్లో వినబడుతుంది. సో ఐ ట్రై టు కాంటాక్ట్ త్రూ మై నెట్వర్క్, వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాను. బట్ వాళ్ళు ఫస్ట్ వచ్చే ధైర్యం చేయలేదు. సో మొత్తానికి ఆ విషయం ఎట్లాగో వాడికి తెలిసినట్టు లాంటిది. ఇవి ఎంతమందికి అయితే అలవాటు చేసిందో వాళ్ళందరినీ అలర్ట్ చేసింది. రేపు మీరు పొరపాటును కూడా మీడియాకు వెళ్ళారంటే అంతే, మీ దగ్గర నా దగ్గర మీ గుట్టు అంతా ఉంది, నేను అది బయట పెడతాను. ఏంటా గుట్టు? మీరు తీసుకున్నారని అంతేనా? కాదు, డ్రగ్స్ తీసుకోవడం, ఎందుకంటే దట్ ఈస్ ఓపెన్. మరి ఏ గుట్టు ఉందని బెదిరించి ఉంటారు? వీళ్ళిద్దరూ దే ఆర్ సీయింగ్ ఈచ్ అదర్. సో ఈ అబ్బాయి తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది. ఆ చనువుతో ఒకసారి వాడి ఫోన్ పొందుకొని అక్కడ పెట్టేసుకుంది. వాడి ఫోన్లో ఉన్న ఫొటోస్, వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టుకొని ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బెదిరించడానికి అవి వాడుతుంటుంది. అలా ఎప్పుడైతే ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిందో ఆ అమ్మాయి పాపం దీని నుంచి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసి డిప్రెషన్కి వెళ్ళిపోతే వాళ్ళు రిహాబ్లో పెట్టి తర్వాత అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ దక్కించుకున్నారు. రైట్. అయినా కూడా వాళ్ళకి బెదిరిస్తూనే ఉంది, నీవు ఇంకా నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, నువ్వేమైనా పొరపాటు మీడియాకి వస్తే చేస్తా. కానీ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు ఓపెన్ గా. ఆ మాట్లాడలేదు ఫస్ట్. అప్పుడు ఏమైంది, ఒకరోజు ఆ అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి రైట్. ఈఎంఐ ఆ ఫేక్ అకౌంట్ తోటి ఈ పోస్టులన్నీ కూడా పెట్టడం చేస్తుంది. ఈఎంఐ పాత ఫోటోలు ఇవన్నీ కూడా పెడుతుంటే వీళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, కింద అడ్డమైన కామెంట్లు ఇవన్నీ పెట్టడం. సో వీళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఆ అమ్మాయి చేస్తున్నట్టుగానే పెట్టుకుంటుంటే వీళ్ళు ఇంకా తట్టుకోలేకపోయారు. రైట్. ఎన్నాళ్ళు ఇలా రోజు చస్తూ బతుకుతాం, వచ్చేద్దాం మీడియా ముందుకు వచ్చి చెప్పేద్దాం. సో షీ డజంట్ వాంట్ టు షో హర్ ఫేస్, మాస్క్ వేసుకొని రమ్మని చెప్పాను నేను. రైట్. అండ్ ఫస్ట్ తన కాల్లోనే మాట్లాడతానండి. నిన్న జరిగిన రచ్చ తర్వాత తనకి ధైర్యం వచ్చింది. ప్రీతి అండ్
ఉదయ్ వీళ్ళిద్దరూ ఇప్పుడు కాసేపట్లో మన ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. సో దానికంటే ముందు రాజ్ తరుణ్తో మీరు టచ్లో ఉన్నారా? అతని సినిమా కూడా రిలీజ్ కాబోతుందో అవుతుందో అయిందో ఏదో అయింది కదా. సో మొత్తానికి రాజ్ తరుణ్ ఏమంటున్నారు ఈ జరుగుతున్న వ్యవహారం చూసి? ఎందుకంటే అసలు విషయం మొదలైంది నాకు రాజ్ తరుణ్ కావాలి అని లావణ్య పట్టుపట్టడం, మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని నేను వదులుకోవాలని చెప్పి ఒక పాయింట్ తర్వాత చెప్పడం. అది ఈ విషయం 10 నెలల క్రితమే మొదలైంది. వరలక్ష్మి డిఫెన్స్ లో ఆ డ్రగ్ ర్యాకెట్ బయటపడినప్పుడు ఈవిడ పేరు పెద్దగా ప్రస్తావించారు. కానీ ఆ 12 మంది 11 మంది లిస్ట్ లో ఈవిడ కూడా ఉంది. అవును, కానీ అప్పటి నుంచి తప్పించుకుంది. కొంతమందిని పోలీసు పట్టుకున్నారు. బట్ ఆవిడ 4 సార్లు శ్రీముఖాలు పంపించినా రాలా. బట్ ఫైనల్ గా ఆవిడని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర 5 నెలల క్రితం పట్టుకున్నారు. అమెరికా నుంచి వచ్చి అక్కడ ఢిల్లీలో దిగి, ఢిల్లీలో ఒక వారం రోజులు ఉండి, మరి అక్కడి నుంచి ఎవరి దగ్గర తీసుకుందో మాకు తెలీదు. ఆ సూట్ కేసు వస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకుంటే నేను చూపించను రైట్ అని చెప్పి గొడవ చేస్తుంది. తర్వాత మళ్ళీ అందరూ పంచాయత్ పెద్ద మనుషుల సమక్షంలో ఓపెన్ చేస్తే దే ఫౌండ్ ద డ్రగ్స్. సో ఈ కేసు ఎప్పటి నుంచో ఉంది. అది దే ఫౌండ్ మెత్ కనిపించింది. మెత్ అండ్ ఇమీడియట్లీ షీ వాస్ బుక్డ్ అండర్ నార్కోటిక్స్ 22B సెక్షన్. గనుక ప్రూవ్ అయితే విచ్ ఇస్ 10 years of imprisonment. సో అది ఎవరు ఒప్పందించి ఉంటారు పోలీసులకి? చింటూ అని ఇంకో పెడ్లర్. సో ఈ పెడ్లర్లకి మధ్య కొన్నిసార్లు గొడవ జరుగుతుంది. అండ్ ఈ అమ్మాయికి ఏంటంటే బూతులు తిట్టడం, మనుషులు హింసించడం ఇలాంటివన్నీ అలవాటు. సో ఆ హింసకు గురైన వాడు ఏదో రకంగా కక్ష తీర్చుకుందామని ఈ అమ్మాయిని పట్టించాడు. లావణ్య రాజ్ తరుణ్ని కావాలనుకోవడంలో లాజిక్ లేదు. ఆమెకి ఇతర వ్యక్తులతో ఆల్రెడీ సంబంధం ఏర్పడిందని మీరే కొన్ని పోలీస్ స్టేషన్స్లో వేరే ఊర్లో పెట్టిన కేసు విషయాలు వివరాలు కూడా తీశారు బయటికి. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? సో అవి ఎప్పుడైతే నేను తీసుకొచ్చానో ఆ పట్టాపురం పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అండ్ కంప్లైంట్ తీసుకొచ్చాను. దాంట్లో షీ క్లియర్లీ మెన్షన్స్, నేను ఇదంతా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడిగితే అతను నన్ను తెలివిగా తుదముట్టించాలని నా మీద హత్యా ప్రయత్నం చేశాడు అని కేసు పెట్టింది. సో పెళ్లి చేసుకోమని ఏమైనా ఎందుకు అడుగుతుంది? పెళ్లి కాకపోతే కదా. అవును, దట్ క్లియర్లీ ప్రూవ్స్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్ అండ్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. అది కానీ కాబట్టి రాజ్ తరుణ్ తర్వాత కావాలని అనుకోవడంలో మరి ఆంతర్యం ఏంటని? ఆంతర్యం ఏమిటంటే ఏదో విధంగా నేను పడితే నేను కూడా లాగుతానా అంటే మస్తాన్ సాయికి ఈవిడికి గొడవ ఈ విషయంలో బాగా గట్టిగా కొట్టుకున్న తర్వాత ఈవిడికి ఒకటే అనిపించింది, ఇన్నాళ్ళు రాజ్ తరుణ్ ఎంత టార్చర్ చేసినా ఎంత కొట్టినా ఆయన అవార్డులు తీసి ఆయన తల మీద పగల కొట్టింది. ఏంటి రాజ్ తరుణ్ అవార్డ్స్ తీసి? ఇప్పుడు సినిమాలో అవార్డ్స్ వస్తాయి కదా, సైమా అవార్డు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి చెత్తపట్లు పడేస్తుంటాయి ఫస్ట్. అండ్ ఒక అవార్డు తీసి ఎత్తే పగల కొట్టిన సిచ్యువేషన్ కూడా నేను విన్నా. అంతలా అంటే ఏమై ఉంటుందని అంత హింసకి? సైకాటిక్ డిజార్డర్, డ్రగ్స్ ఎఫెక్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. తను కూడా డ్రగ్స్ తీసుకునేవారా? లేదు, ఇప్పటికే లోపల ఉండేవాడు. కాదు రాజ్ తరుణ్ కాదు, లావణ్య డ్రగ్స్ అలవాటు ఉందనడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? ప్రీతి వీళ్ళు అండ్ అలాగే 45 రోజులు చెంచులు కూడా జైలు అండ్ అంతకుముందు వరలక్ష్మికి ఇన్ని కేసులు కూడా ఆవిడ డ్రగ్ నేపథ్యాన్ని మనకి ముందు పెట్టే. కానీ లావణ్య ఒక ఆడియో లీక్ చేశారు మీరు, లావణ్యతో పెట్టుకున్న సంభాషణ ఫోన్ పరంగా కొన్ని అవాంఛనీయ పదాలు వాడుతూ కూడా. ఆ నేపథ్యం ఏంటి శేఖర్? అప్పటిదాకా మనకి పబ్లిక్ డొమైన్లో ఈ లావణ్య రాజ్ తరుణ్ని తిట్టిన భూత పురాణం అని చెప్పి ఒక సర్క్యులేషన్లో ఉండింది. దాంట్లో అన్ని బీపీలు ఉన్నాయి, ఏమి ఎవరికి వినబడలే. సరే ఏదో బూతులు తిట్టింది అనుకుంటున్నారు. కానీ వాట్సాప్ గ్రూప్స్లో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఒకటి నాన్ బీప్డ్ వర్షన్ నాకు అది వినగానే నాకు చాలా అంటే చాలా రక్తం బాగులైపోయింది. అది ఎట్లా అంటే చాలా నీచంగా వాళ్ళ మదర్ని తిట్టడం, రైట్, తల్లితో కొడుకు అక్రమ సంబంధం అంటగట్టి తిట్టేంత నీచమైన తిట్లు, రైట్, అలాంటివి విని అప్పుడే వినున్నాను. అప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నేను ఇంకా బాగులైపోయింది. అక్కడ నేను ఆవిడేం తిట్టలా. డ్రగ్స్ అమ్ముకునే లుచ్చ పనులు చేసే నువ్వు ఇలా తిడతావా, నీకు అసలు ఆధారమైన నువ్వు ఒక అమ్మని ఎట్లా తిడతావు నువ్వు అని చెప్పి నేను తిట్టాను. అది కూడా ఆవిడ నాకు ఫోన్ చేస్తే పర్సనల్ కాల్. ఆవిడ ఎందుకు చేసింది కాల్? మా మ్యాటర్లో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అని అడగడానికి. నీ మ్యాటర్ అయితే నువ్వు కోర్టులో చూసుకోమా, మీడియాకి ఎందుకు వచ్చావు? బరాబర్ అడుగుతాను, నువ్వు వచ్చినప్పుడు సమాధానం చెప్పు. అదే నేను చెప్పాను. నాకు రాజ్ తరుణ్కి మ్యాచ్ చేశాను, నీకు రాజ్ తరుణ్ మ్యాచ్ ఇష్యూ అయితే మరి మస్తాన్ సాయితో ఎందుకు పోయావు అని అడిగాను. సో అది ఆవిడే వైరల్ చేసుకుంది, బయట పెట్టుకుంది. ఆవిడే బయట పెట్టుకుని నన్ను ఏదో తిట్టేశాడు అన్నట్టుగా చెప్పుకోండి. బట్ నేను ఆవిడ ఏ బూతు తిట్టలేదు. మీరు చాలా మందిని కష్టపెట్టారనే కొన్ని ఆరోపణలు కొంతమందితో వ్యక్తిగతంగా చేసింది, అంటే మీరు అమ్మాయిల్ని హింసించారని అలాగా. సో దానికి ఏం సమాధానం చెప్తారు? అదేంటున్నా, నేను ఇప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ప్రూఫ్స్ పట్టుకొస్తున్నాను. బట్టకాల్చి మొహమ్మద్ అలీ 100 పేర్లు చెప్పొచ్చు, 100 మాటలు చెప్పొచ్చు. సో ఏ అమ్మాయి వచ్చిందని అడుగుతున్నారు అయితే మీరు? ఎవరు రాలేదు కదా మీ మీద ఆరోపణలు? అదే వచ్చింది, మనం ఆల్రెడీ ఆ ఇంటర్వ్యూ కూడా చేశాం కదా. అదే మీకు గుర్తుందా? ఒక
అమ్మాయి మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, ఆ అమ్మాయికి సంబంధించిన మొదటి మొగుడిని వదిలేసి రెండో మొగుడిని వదిలేసి అదే 6 ఇన్వాల్వ్ అయ్యారు. అందరి మీద రేప్ కేసులు పెడుతుంది. సో సో ఇలా అనుకోకుండా మీరు ఈ కేసులో ఇప్పుడు సెంటర్ పాయింట్ అయిపోయారు దాదాపుగా. అంటే ఈ కేసు గురించి మాట్లాడే వ్యక్తుల్లో మీరు ఏం కోరుకుంటున్నారు శేఖర్? ఏం జరగాలి? రాజ్ తరుణ్ ఇప్పుడు దాదాపు క్లీన్ చిట్టేనా లేక? నేను కోరుకోవడం ఏముందమ్మా, బాధితులు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలో, వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అండ్ అలాగే రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా? మీ చనువుతో, మీ ప్రమేయంతో మీరేమన్నా రాజ్ తరుణ్ని ఫోన్లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్ల నుంచి ఎలా ఉన్నారు అడుక్కుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ తరుణ్ గారు. యా సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్? అంటే ఇక్కడ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ తరుణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాడుకునే వాళ్ళమే. ఉదయం అయితే మా ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుండదు కూడా తను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈ్ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్ టు నో? ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా ఇవ్వడం అది నాకు తెలియదండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో? ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటి ఏంటంటే ఆవిడే మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. రైట్, అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాష గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ 2 కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉంది. రైట్. స్టిల్ పర్సనలీ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్. ద ఓన్లీ థింగ్ ఇస్ నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. 2 శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు వేసడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడొచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడొచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కాదు కదా. కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది. ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, మీకు అంత ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరుంటుంది కదా. అయితే ఎందుకు తను అలా అనుంటారు మరి? నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని. నిన్ను రోడ్డుకి ఈడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి?
అంటే ఏం జరుగుంటుంది రాజ్ తరుణ్, మీరు చెప్పండి. అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి? వాట్ ఈస్ దర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదండి. నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఓకే, పక్కన పెట్టద్దు. ఆవిడ కూడా కేసు పెట్టింది, ఓకే. నా మీద కూడా కేసు పెట్టింది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్ లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఫైట్ చేశారు, ఓకే, అది కూడా ఓకే. నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీ, నేను లీగల్ గా ఫైట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు. ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే. 2014 నుంచి ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు కాదండి. నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి. మా రిలేషన్షిప్ 2014 కాదు 2014 అండి. సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్. ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఏమన్నా మాట్లాడితే బ్లాక్ మెయిల్ ఇదే ఉంటుంది. ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతాను, కాల్ చేస్తాను, నేను రోడ్డు గీడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ఉదయ్. పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా. నా ఫోన్ రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారని ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారని ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇట్స్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. అబ్సల్యూట్లీ. అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని, ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చేతుల్లో పెట్టుకోవాలి. ఆవిడ ఎలా చెప్తే తోలు బొమ్మలు అందరూ ఆడాలి. నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అంటే ఇష్టం లేదంటే మీతో మాట్లాడడం కాదంటే ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కానీ బాధ తట్టుకోలేక చెప్తున్నాను. చెప్పు చేతిలో ఉండాలి అందరూ. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు, ఓకే. ఇదంతా జరిగింది, అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది, ఓకే. అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది. ఆ విషయం ఆవిడ ఏమన్నారు, ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే పరిస్థితి నాకుంటే, నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే, ఈ కేసు రోజు బయటకు రావడం అంతసేపు అని నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా? ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే హానెస్ట్ చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి అది కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ. నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది. అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో నేను పొద్దున్నే వెళ్తాను. ఇప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 కల్లా షూటింగ్ అవ్వాలి. నాకు 9:30 అవుతుంది ప్రతిరోజు కూడా.
1.5 కాల్ షీట్ ఉంటుంది 9 దాకా. ఇద్దరు వచ్చిన తర్వాత వీళ్ళు పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను. నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎన్నేళ్ళమ్మా? కానీ ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానంటే మా అయితే ఏముందో పెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది. అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది. చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆవిడ ఆ ప్రీతి నిజంగా చెప్తున్నారు కదా, చెల్లి లాంటిది. ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కనబడిన ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది. అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట అయింది విషయం అంతా. ఏం జరగబోతోంది ముందు మీ భవిష్యత్తు కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్? ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటారు? జస్ట్ 2 లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం అని కాదండి, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను నిజంగా చెప్తున్నా, నా దృశ్యం ఇప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు. నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా. ఇంటర్వ్యూలు చేసాం, ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి. మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును. శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే తను నించున్నాడు వచ్చి, నేను అడగలేదు, ఏమి చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. నించున్నాడు, బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజ్ తరుణ్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్లు ఇద్దరు. మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్ కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి ఆ రోజు రాత్రి? చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజ్ తరుణ్. తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నామండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను నేను. రైట్. నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను తప్పు. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉదయ్ అండ్ ప్రీతి ఉన్నారు. అంటే దాదాపు ప్రీతి, ఉదయ్, డైరెక్ట్గా ఐ వాంట్ టు ఆస్క్ యూ కొన్ని క్వశ్చన్స్. ఈ ఫోన్ ఇక్కడ శేఖర్ భాషకి ఇచ్చేయండి. ఏం జరుగుతోంది అసలు? ఏం జరిగింది? మీకు ఎలా పరిచయం లావణ్య? నాకు ఇలానే వర్క్ చేద్దాము, ట్రావెల్ వీడియోస్ చేద్దాం, యూట్యూబ్లో ట్రావెల్ వర్క్స్ చేద్దాం అని చెప్పి. సో ఉదయ్కి నేను పరిచయం అయ్యాను ఫస్ట్. దాని తర్వాత ఇలా అక్క అని చెప్పి నాకు ఒకటి తెలుసు, తను కూడా ఇలానే యూట్యూబ్లో వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ నాకు ఇంట్రడ్యూస్ చేశాను అనమాట, అక్క అని చెప్పి. సో డే 1 నుంచి కొద్ది రోజుల వరకు కూడా ఐ యూస్ టు కాల్ హర్ అక్క ఓన్లీ. సో డే 1 వెళ్ళినప్పుడే నాకు తను ఫోర్స్ఫుల్గా నోట్లో డే 1లోనే ఏమని చెప్పించారు? ఏం చెప్పలేదు. నేను ఇలా కూర్చొని ఉంటే ఇలా టేబుల్ మీద ఇలా తీసుకొచ్చి నోట్లో పెట్టేసింది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా నాకు తెలియదు అప్పటికి. తర్వాత ఏమైంది? యు లాస్ట్ కాన్షియస్నెస్ ఆర్ నో? ఐ వాస్ జస్ట్ అంటే ఎంత ఇచ్చారు ఏమి ఇచ్చారు తెలీదా? తెలుసా? లేదండి, ఇట్ వాస్ ఆల్ డార్క్. రాత్రిపూట తీసి ఇలా పెట్టిన తర్వాత నాకు చెప్పింది, తనే తీసుకొచ్చి నోట్లో పెట్టింది, అంత మంట పుడుతుంది అని చెప్పి. ఏం పెట్టారు కూడా తెలియదు నీకు? ఏమి ఇచ్చుంటారు అంటే? సమ్ సబ్స్టెన్స్. సబ్ సబ్స్టెన్స్. సో దాని తర్వాత షీ వాస్ స్టక్
for 24 hours. So sitting like that. ఏమి మీరు కదలేకపోయారా? అంటే ఇంకా నష ఎక్కిందా ఇలా ఫుల్గా? చూడటం, నేను ఇలా కూర్చొని ఉండిపోయాను లైక్ ఫర్ 24 hours. వాళ్ళందరూ మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారు. వాళ్ళందరూ ఎవరెవరు? లావణ్య అండ్ హర్ ఫ్రెండ్స్. సో ఆ రోజు తనే డీజే ప్లే కూడా చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎర్లీ మార్నింగ్ వరకు డీజే ప్లే చేసింది ఇంట్లో. నువ్వు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని కలిసినప్పుడు వాళ్ళు తెచ్చి నీ నాలుగు ఏదో రాస్తారు నీకు తెలియకుండా, అంటే బట్ అప్పటికి నీకేమీ అసలు ఇలాంటి అంచనా కూడా లేదు ఇలా నాకు అసలు అలా అంటే సినిమాలు చూసి ఐ నో వాట్ ఈస్ డ్రగ్స్, బట్ ఐ హావ్ నెవర్ సీన్ దట్ ఇన్ మై లైఫ్. యా, మీరు ఎలా పరిచయం ఉదయ్? సో నాకు తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నారండి. సో తన ఫ్రెండ్ నుంచి యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ తను. సో తన నుంచి నాకు పరిచయం అవ్వడం జరిగింది. దాని తర్వాత యూజువల్గా తరుణన్న నేను కలుస్తుండే. యూజువల్గా తరుణన్న నేను కలిసేవాడిని. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అండ్ తనతో కూడా మాట్లాడడం జరిగింది. సో నేను ఇంట్రడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటంటే తనకి 9 ప్రొడక్షన్ అని చెప్పి ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది. అది కూడా తరుణన్నదే. వన్స్ అపాన్ ఎ టైమ్ హీ యూస్ టు ప్రొడ్యూస్ షార్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్. సో తన ప్రొడక్షన్ హౌస్ తిన్ దగ్గర ఉంది, అది ప్రొడక్షన్ హౌస్ ఉండే. సో దాంట్లో మేము షార్ట్ ఫిల్మ్స్ చేద్దామని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ కోసం అని గోవాకి వెళ్ళామన్నమాట. సో అలా 3 months ఒక జర్నీ జరిగింది. అండ్ దాని తర్వాత ఆఫ్టర్ సీయింగ్ హర్ పొజిషన్ నేను ఐ ఫెల్ట్ ఓకే సంథింగ్ హ్యాస్ టు బి డన్ హియర్, థింగ్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. కానీ 3 months లో మీకు ఎక్కడ డౌట్ రాలే? అంటే తను చేస్తుందండి, అంతకుముందు నుంచి చేస్తుండే. ఈ 3 months లో కూడా చేస్తుండే. మేము గోవాలో ఉన్నాం యాక్చువల్లీ అండ్ ఇట్స్ లిబర్టైజ్ ప్లేస్ అండ్ దెర్ సో మెనీ పీపుల్ అరౌండ్. చుట్టుపక్కల వాళ్ళు కానీ అని కాదు, అందరూ అదే దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళందరూ డ్రగ్స్ చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. మీకు అసలు అప్పుడు కానీ ఏంటి ఏం అనిపించలేదా, లేకపోతే మనకెందుకు లేని ఊరుకున్నారా ఏంటి? నేను వచ్చిన పని చూసుకుందాం అన్నట్టు నేను ఉండేవాడిని. అదే మీరు వచ్చిన పని చూసుకుందాం అని చెప్పి మీరు ఉన్నారు. షూట్ ఫినిష్ చేసుకోవటం, యాక్టర్స్ తో మాట్లాడటం, ఇంకా ఏ కైండ్ ఆఫ్ డ్రగ్స్ చేసేవాళ్ళు వాళ్ళు? మెథిలిన్, MDMA. ఎక్కడి నుంచి వచ్చే తనకి ఏమైనా ఐడియా ఉందా మీకు? అంటే అక్కడ దొరికిపోతాయండి, నార్మల్గానే స్ట్రీట్స్లో దొరుకుతాయి అక్కడ గోవాలో. ఓకే. సో నీకు ఇంత చిన్న తల్లివి కదా, నీకు భయం వేయలేదమ్మా? ఇంట్లో అమ్మ వాళ్ళు నాకు భయం వేసింది. నాకు భయం వేసి నేను మా ఇంటికి వెళ్ళిపోదామని, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనల్ని ఇంకా బయటికి వెళ్ళనివ్వదు. బయట అంటే ఒక పాయింట్ పెట్టి ఆపేస్తండి, రేపు వెళ్దు కానీ, ఒక గంటకి వెళ్దు కానీ, ఒక 2 గంటలకి డిన్నర్ చేసి ప్లీజ్ నువ్వు ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తనని రావడానికి టైం పడుతుంది. ఇదేం బాబాయ్, ఇదేం బుద్ధి బాబాయ్? అంటే ఆమెకి ఎంటర్టైన్మెంట్ కోసం పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయటం. సో ఇప్పుడు తరుణ విషయంలో కూడా when she's finding so many roads, why she's again coming to her? What do you think? మధ్యలో మస్తాన్ సాయి ఉన్నాడు, దానికంటే ముందు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. అదే మీ దృష్టిలో ఏం జరుగుతుందని? ఏమో అండి, తన సొల్యూషన్ ఏంటి తనకైనా తెలుసు, నాకు అర్థం కావట్లేదు. షీ ఈజ్ మెంటల్లీ నాట్ ఫైన్ అని అనిపిస్తుంది నాకైతే. మేమందరం లైక్ ఒక వాయిస్ కాల్ రికార్డింగ్ వచ్చింది, నేను ఇంకా ఇంకొక అమ్మాయి మాట్లాడుతున్నది. అప్పుడు మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ that is affecting herself and it is affecting other people who are around her. We were just మేము అందరం ఏం ట్రై చేసామంటే ఒక పాయింట్ లో మా అందరికి అర్థమైంది. ఎంతకాలం అసలు ట్రావెల్ చేసావు లావణ్యతో నువ్వు? నేను 1 year. 1 year you traveled? Yeah. ఇది ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు you never felt like rebelling or saying నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు పెట్టావు అదేదో? She used to tell నేను మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా, మీ ఇంటికి వచ్చి గోల చేస్తా. ఇప్పుడు మా ఇంటి దాకా అయితే నేను ఏ ఇష్యూ తీసుకెళ్ళలేను కదా. భయపడి ఉన్నావా? I was scared. I don't want to make myself రక్కస్. అసలు ఇప్పుడు కూడా నేను రాకపోతుండే. ఇప్పుడు నేను వచ్చింది, నా పేరు వచ్చి తను చేతులారా చేసింది ఇదంతా. నేను రావడానికి కూడా షీ ఈస్ ది మెయిన్ రీజన్. షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ 2 days. నిన్న కూడా షీ వాజ్ బ్లాక్ మెయిలింగ్ మీ అండి. ఫోన్ తీసుకెళ్ళిపోయింది ఉదయ్ది 1 year back. స్టీల్ చేసింది, ఫోన్ దొంగతనం చేసింది. సో మస్తాన్ సాయి కేసులో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి తనకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ మస్తాన్ సాయి విషయంలో గుంటూరు పట్టాభిపురంలో పోలీస్ స్టేషన్లో ఈ FIR ఫైల్ అయిందనమాట. మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టిన కేసు అది. అప్పుడు మేము అందరం వెళ్ళాం అక్కడ. తన మీద రేప్ కేసు పెట్టింది. అందులో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్ష్యం చెప్పారా? సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాం. మస్తాన్ సాయి సైడ్ మీ ఫోన్ తీసేసుకుని అయితే తను. దాని తర్వాత ఒక లాంగ్ జర్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 2 months అది మమ్మల్ని టార్చర్ చేసింది, లైక్ కాల్ చేసి బెదిరించడం. మస్తాన్ సాయి సైడ్ ఉండద్దు, నువ్వు తనతో మాట్లాడద్దు, నా సైడ్ ఉండాలి.
అండ్ వాడు మోసగాడు. మరి ఇప్పుడు ధైర్యంగా వచ్చి చెప్తున్నారు కదా ఉదయ్ అండ్ బికాస్ ఇట్ కేమ్ టు అ ఇట్స్ అవుట్ లెవెల్. అండి, ఇట్స్ ఆల్ అవుట్. వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ ఫైటింగ్ ఫర్ ఎనీవన్. ఇట్స్ ఆల్ అవుట్ అంటారు. ఇట్స్ ఆల్ అవుట్. సో ఇప్పటికి కూడా అండ్ నిన్న జరిగిన తర్వాత కూడా మాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. పీపుల్ ఆర్ కన్సర్నింగ్ అస్, మీరు జాగ్రత్త అమ్మా, మీరు జాగ్రత్త అవుతాయి. తప్పకుండా జాగ్రత్త పడమని చెప్తాను తండ్రి. కానీ ఇక్కడ ఏంటంటే మిస్సింగ్ లింక్స్, మీరు తన టెండెన్సీస్ ముందు నుంచి తెలుసు. అవును. కానీ 1 year తనతో జర్నీ చేసావు తల్లి. నువ్వు అంటే భయపడి అంటున్నావు కదా, భయపడి చాలా 1 year అంటే కంటిన్యూస్ 1 year కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఎప్పుడు గొడవనే తనతో. నేను మా ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ కాల్ చేసి, ప్రీతి నేను ఇలా ఉన్నాను రా, ప్రీతి నేను ఇలా, ప్లీజ్ నాకు ఎవ్వరు లేరు రారా అంటే, షీ ప్లేస్ దట్ విమెన్ కార్డ్. అంటే నేను ఒక విమెన్, నా దగ్గర విక్టిమ్ కార్డ్ ప్లే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ కెన్ అండర్స్టాండ్ కదా, అట్లీస్ట్ చిన్నగా అర్థం చేసుకోగలను. ఫైటింగ్ తనకు అలా జరుగుతుంది, ఎవరి నుంచి ఉంటారు తన కోసం అని మమ్మల్ని మ్యానిపులేట్ చేసి తను మాతో కలిసి మమ్మల్ని కూడా తనతో కలిసి ఫైట్ చేపించిన రోజులు ఉన్నాయి, మ్యానిపులేట్ చేసి మమ్మల్ని. ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇవన్నీ తెలుసా? అన్నీ తెలుసు. మా పేరెంట్స్ కి కాల్ చేస్తాను, చాలా అంటే చాలా వల్గర్ గా ఏదో చెప్పింది. మా మదర్ ఒకటే చెప్పారు అప్పుడు కూడా, సరే అమ్మా మా అమ్మాయి నా గురించి తప్పుగా చెప్పింది, చెప్పింది ప్రీతి ఇలా, ప్రీతి ఇది, ప్రీతి అది ఇది. షీ ఫైన్స్ షీ గో విత్, ఇట్లా తాగుతుంది, బయటకు వెళ్తుంది, నాతోటి ఉంటుంది. సో వి బోత్ ఆర్ డేటింగ్ సిన్స్ 3 years. సో నాతోటి ఉంటుంది, ఇలాంటి మాటలు చెప్పడం, మా ఫాదర్కి కాల్ చేయటం, వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయటం, నా మీద ఏదో చెప్పడం, తన మీద ఏదో చెప్పడం. మా మమ్మీ మదర్ ఒకటే క్వశ్చన్ అడిగారు. ఒక్కటి కాదు, ఇలా జరుగుతుంది అని ఒక పద్ధతిలో చెప్పడానికి లేదు. అది ప్రతిసారి తనకి ఎప్పుడైతే మనం గుర్తొస్తామో ఆ రోజు ఒక హోల్ డే మొత్తం మన స్పెండ్ చేస్తుంది. సో మరి ఇప్పుడైతే మీరు బయటకు వచ్చి చెప్పారు, అయితే ఆ తర్వాత మళ్ళీ నీకు డ్రగ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా? సో మేము ఈ రోజు కాదండి బయటకు వచ్చింది, యాక్చువల్లీ మస్తాన్ సాయి విషయం మేము బయటకు వచ్చాము. ఆ రోజు కూడా మేము పోలీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది. తన సైడ్ మేము నుంచొని మాట్లాడతామని చెప్పి జరగడం జరిగింది. ఎందుకంటే తనకి తానుగా వెళ్ళి ఒక మనిషిని ఇష్టపడుతున్నా అని చెప్పి, రాజ్ తరుణ్ అనే పర్సన్ నాకు తమ్ముడు లాంటి వాడు, ఒక ఉమెన్ కి ప్రొటెక్షన్ కోసం ఉంటున్నాను ఇక్కడ, అంతే, అంతకు మించి ఇంకేం లేదు అనే మాటలు తనతో తనగా చెప్పింది. ఎవరితో? మస్తాన్ సాయికి, మాకు. ఇంకా ఐ హావ్ ద రికార్డ్, బట్ ఐ కెన్ ప్లే ఇట్ పర్సనలీ టు యూ బికాస్ the other party has some objection, but I can play to you, అంటే and you can listen and you can tell to the people. అంటే బేసికలీ మస్తాన్ సాయికి ఈ అమ్మాయి రాజ్ తరుణ్ తమ్ముడు అని చెప్పడం, అంతేకాకుండా బయట మూడు అని చెప్పుకొని తిరుగుతాను, ప్రొటెక్షన్ కావాలి కాబట్టి. బికాస్ నేను ఒక ఆడపిల్లని, నాకు ప్రొటెక్షన్ ఉండాలి. ఎవరైనా ఏదైనా చేస్తారు, సో పీపుల్ మైట్. సో ఇప్పుడు ఇంకా మీతో లావణ్య గారు టచ్ లో ఉన్నారా? yes, she is calling us and threatening us since 2 weeks. ఏం థ్రెటన్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఉదయ్ ఫోన్ ఉంది తన దగ్గర, ఉదయ్ ఫోన్ లో మేమిద్దరం దిగిన ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. అవును, దిగుతారు ఫోటోలు. ఇప్పుడు అయిపోయింది కదా, రౌట్ ఉంది ఓపెన్ కదా. మొన్నటి వరకు ఏం చెప్తారు, మీ ఇద్దరికి సంబంధం ఉందని. అంతే ఉంటే మీ పేరెంట్స్ కి అన్ని తెలుసు అనుకోండి, ఏం జరుగుతుంది. బట్ we don't want that to come, see that is our personal thing. ప్రొఫైల్ క్రియేట్ చేసి దాంట్లో వెళ్ళి పోస్ట్ చేసి అబ్సీన్ కామెంట్స్ అది చేయడం అట్లాంటివి చేస్తారు. చాలా వల్గర్ గా, అంటే నా గురించి స్పెసిఫిక్ గా వల్గర్ గా పెట్టింది అనమాట. యూ కెన్ సీ చాలా. ఎంత అంటే ఎన్నేళ్ళు తల్లి నీకు? 23. I'm an influencer. I also have some followers and I can't face all that in media. పేరు మీద ఓపెన్ చేసిన ఫేక్ అకౌంట్ అండి ఇది. నేను నిన్న మీడియా ముందుకి రాకముందు జరిగిన ఇష్యూ అది. నేను మీడియా ముందుకు రావడానికి కారణం కూడా అదే. తన ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి తన గురించి అసభ్యంగా కమెంట్స్ పెట్టడం అండ్ అసభ్యంగా దాని కింద మ్యాటర్ రాయటం అండ్ దాంట్లో నాకు థ్రెటన్ చేయడం. అది అయిపోయిన తర్వాత నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ చేసిందండి. వాట్సాప్లో కూడా ఉంది చాట్. వాట్సాప్లో డైరెక్ట్గా చెప్పిందండి, నీ ఫోన్ వేరే ఒక అమ్మాయికి ఇచ్చేసాను, తనే ఇదంతా చేస్తుంది అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ చేసి. అసలు ఇంతమంది ఇన్వాల్వ్ అవడం అంటే ఒక వ్యక్తితో అర్థం కావట్లేదు అసలు. వాళ్ళకి ఆవిడకి ఏం కావాలి? ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మీ ఇద్దరు లైఫ్ మీది, మీ ఇష్టం. బయట పెట్టిన లైఫ్ మాదని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేసి ఒక 2 years అవుతుంది, 1.5 year అవుతుంది. మరి ఇప్పుడు ఏంటి మరి పంచాయతీ? ఇప్పుడు ఏంటి మీతోటి? తరుణ్ అన్న ఆల్రెడీ హీ ఫేస్, రాజ్ తరుణ్ అనే పర్సన్ హీ ఇస్ ఫేసింగ్ సో మచ్. మా కళ్ళ ముందు మేము విట్నెస్ అండి. ఇవాళ when she is fighting with him, when she is hitting him.
హిట్టింగ్ హిమ్. ఎస్, షీ హిట్ హిమ్. నేను, ఉదయ్, ఇంకా ఒక నలుగురు ఉన్నారు. అంటే కొట్టడానికి కారణం, కొట్టకూడదు ఏదేం కదా, బట్ కొట్టడానికి షీఈస్ కారణం వెరీ అగ్రెసివ్ అండి. అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుందండి. షీ హాస్ యాంగర్ ఇష్యూస్, అ లాట్ ఆఫ్ యాంగర్ ఇష్యూస్. నేను చాలా ఎక్కువ మంది తాగేస్తుందని చెప్పి ఐ వాజ్ దేర్ ఇన్ హర్ హౌస్ కదా, అక్క నువ్వు చాలా ఎక్కువ మంది తాగుతున్నావు అక్క అంటే షీ స్కోల్డెడ్ మీ అ బ్యాడ్ వర్డ్. అండ్ దాని తర్వాత నువ్వేమన్నా నాకు మందు కొని పెడుతున్నావా, నీ డబ్బులతో కొని పెడుతున్నావా, నీకెందుకు అని ఇలా క్వశ్చన్ చేసేది. దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు ఆవిడకి మదర్ ఫాదర్ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఉన్నారండి, వాళ్ళు పటాన్ చెరువులో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాధపడతారు కదా ఇంత జరుగుతుంటే. యాక్చువల్లీ దీనికంటే ముందు తన మీద ఒక డ్రగ్ కేసు జరిగింది. ఆ డ్రగ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి మీడియా పీపుల్ వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. సో ఎస్ ఆర్టీవీ డిడ్ అ ఇంటర్వ్యూ విత్ హర్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి దే టుక్ అ ఇంటర్వ్యూ ఆఫ్ హర్ ఫాదర్. అందులో వాళ్ళ she was in prison for 45 days. ఎస్, ఇన్ చెంచల్గూడ జైల్. అదే మీరు చెప్పారు కదా ఇందాక. అదే షీ వాజ్ ఇన్ ప్రిజన్ నుంచి బయటికి వచ్చాక షీ కాల్డ్ మీ. అండ్ ఫస్ట్ ఉదయ్ కాల్ చేయలేదు, నాకు కాల్. కాదమ్మా, ఒక్క విషయం అడుగుతాను చెప్పు. నీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, మీకు ఎంత కెరియర్ ఇంపార్టెంట్ అయినా, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులతో అసోసియేట్ అవ్వడం అన్నది మన ఇంట్లో వాళ్ళకి మనకి డేంజర్ అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా మీకు? ఐ ఫెల్ట్ అది డేంజర్. ఇంకా మేము తనతో మాట్లాడకపోతే ఇంకా ఎందుకంటే డేంజర్. ఇదేదో ఆరోపణ కాదు. ఎవరైనా బట్ట కాల్చి బీడేసి ఆరోపణ చేస్తే మనం ఏ స్త్రీని, ఏ పురుషుడిని, ఎవరిని మనం అక్యూజ్ చేయకూడదు. మీరే అంటున్నారు చెంచల్గూడ జైలు 45 days ఇంత జరిగింది కదా తతంగం. నార్సింగ్ పిఎస్ లోనే కంప్లైంట్ రేజ్ అయిందండి. అండ్ తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. వై వుడ్ యు వాంట్ టు అసోసియేట్? వై కాంట్ యు బ్లాక్ హర్? ఎందుకు చేయలేదు అంతవరకు? Before this there was a person who called Raj Tarun. He is in the house. So I've been meeting him since longer time. ఆల్మోస్ట్ ఒక 4 years అయిపోయిందండి నేను తనని కలవడం జరుగుతుంది. తన పొజిషన్ చూసి యాజ్ అ పర్సన్, యాజ్ అ హ్యూమన్ గా ఐ షుడ్ టేక్ అ స్టాండ్ అట్లీస్ట్ టు చేంజ్ హర్. నేను దీన్ని బయట పెట్టి తన ఫేమ్ ని తనని సంస్కరిద్దాం అనుకున్నారు మీరు? అంటే అట్లీస్ట్ మేమే కాదు, అందరూ, ఈవెన్ సాయి కూడా మస్తాన్ సాయి కూడా మీకు పరిచయమా? మీకు అంటే యా అండి, బేసిక్ గా అందరం కలిసే ఫేస్ చేసిన ఇష్యూ అండి ఇది. అవును, కానీ మస్తాన్ సాయి మీద రేప్ కేసు పడితే తిన వైపు ఎలా నిలబడ్డారు మీరు? అప్పుడు తన వైపు నిలబడలేదు, మేము మస్తాన్ సాయి వైపే నిలబడ్డాం. అందుకే మమ్మల్ని టార్చర్ చేసింది. బట్ నా వైపు నిలబడాలని చెప్పి డిమాండ్ చేశారు. అదొకటి. అప్పుడు అలానే చేశారు, ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. చాలా చాలా బాధాకరం తల్లి. ఒక్కసారి ఆలోచించాము పేరెంట్స్ నేను అలా ఆలోచించాను, కుంగిపోతారు తెలుసా తల్లిదండ్రులు. ఐ అండర్స్టూడ్ దట్. కాబట్టి నేను భయపడి తనతో మాట్లాడాను. ఇదంతా బయటకు వస్తే అనవసరంగా మా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి ఎఫెక్ట్ అయ్యారు కదా. తనే నా మీడియాలో అన్ని పేర్లు తీసి స్పీకింగ్ వెరీ వల్గర్లీ, నాకు ఇలాంటి మెసేజ్లు పెడుతుంది, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది. కాబట్టి నేను రావాల్సి వచ్చింది. చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ అమ్మా. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యూ. బికాస్ యునో బ్రైట్ భవిష్యత్తు ఉండే ఆల్ మై ఫ్యామిలీ, ఆల్ మై ఫ్రెండ్స్, నాకు ఈ నా లైఫ్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ తెలుసు తిన గురించి, తిన వల్ల నేను ఎంత సఫర్ అయ్యాను అనేది. ఆల్ మై ఫ్రెండ్స్ నో. 3 months. Why were you in rehab? Because I got addicted. Drugs addict. Yeah, because of her only. She made me keep doing it. Even Mastan Sai kuda telusu. What drugs did you take? She made me do MDMA. బలవంతంగా తర్వాత నేను పడుకుంటే కూడా, అక్క నా వల్ల కాదక్క ప్లీజ్ పడుకుంటా అంటే కూడా నన్ను లేపి దా అంటే ఉదయం ఉన్నప్పుడే నువ్వు కంఫర్టబుల్ ఫీల్ అవుతావా, నాతో అయితే నువ్వు చేయవా, ఇలా ఏదో ఒక టాపిక్ ఎమోషనల్గా ఏదో ఒకటి చెప్పి షీ యూస్ టు, ఇంకా మాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. వీ షుడ్ లిజన్ టు హర్ అంతే, లేకపోతే రచ్చరచ్చ చేస్తా. అంటే ఇది బహుశా నువ్వు చెప్పేది అర్థమవుతుందమ్మా. మీకు అది ఆ సిచ్యువేషన్లో నీకు విచక్షణకి కూడా తావు లేకుండా, స్కోప్ లేకుండా మా ఇంటికి వెళ్ళి మా కార్ పలగొట్టేస్తా అని చెప్పి మా మదర్ కి కాల్ చేసి బెదిరించింది కూడా ఆల్రెడీ. ఒకటింటికి అర్ధరాత్రి వాళ్ళ పేరెంట్స్ అలర్ట్ చేయడం, మేము ఇంటి చుట్టుపక్కల ఎవరైనా మనుషులు పెట్టడం. ఎందుకు అలా? అంటే నువ్వు చెప్తేనా? యా, నేను తనకి సపోర్ట్ నిలబడాలంటుంది. నేను ఐ కాంట్ సీ, నేను తనకు ఒకటే చెప్పా, ఇఫ్ ఐ హావ్ టు కమ్ అండ్ సపోర్ట్ యూ, తనకు సపోర్ట్ కావాలి. అక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు, సపోర్టే కావాలి తనకి. ఇప్పుడు నిజం ఉంటే వి ఆల్సో కెన్ గో అండ్ స్టాండ్. ఒక ఆడపిల్ల Did you report that she has peddled drugs to you and మీరు డబ్బులు ఇచ్చి తీసుకునేవారా ఫ్రీయా? No, she never sold it to me. She always had
విత్ హర్ ఇన్ హర్ హౌస్ తను అన్నమాట. తను ఖర్చు పెట్టుకుంటూ ఇంకా ఎంతమందికి ఇలా చేశారు? ఇంకా ఒక అమ్మాయి చెర్రీ అని చెప్పి ఎన్నేళ్ళ ఆ పాపకి? తను 30 years. అసలు బుద్ధి ఉండాలి. వ్యక్తిగత బంధాలు ఎట్లా అయినా చావని శేఖర్, కానీ డ్రగ్స్ బలవంతంగా అసలు ఏ విధంగా ఇచ్చినా తప్పే. బలవంతంగా ఇచ్చి అలవాటు చేయడం అనేది ఇది ఎక్కడ ఏంటి సో ఎటువంటి ఆనందం ఇది? అంటే ఇంకేమనాలి అసలు అర్థం అది కావట్లేదు. ఒక కంపెనీ కాబట్టి 24 hours మేల్కొంటారు ఏదో చెప్పి. అది కానీ చేసి ఇవన్నీ ఒకటి ఐ వాంట్ మెయింటైన్, ఇవి మీరు ఆధారాలతో పాటు మీరు చూపిస్తున్న ఎస్ మీ వర్షన్. Yes. అఫ్ కోర్స్ లావణ్య వర్షన్ ఏమన్నా ఉంటే ఆవిడ చెప్పదలుచుకుంటే మాట్లాడదలుచుకుంటే షీ కెన్ కమ్ టాక్ టు ఐ డ్రీమ్ అండ్ తన వర్షన్ ఏంటో వినొచ్చు. బట్ మీరు చెప్తున్నారు నిర్ధారణగా. Yeah. ఉదయ్ మీరు చెప్పండి, మీ తర్వాత ఎప్పుడు బయటపడ్డారు? 1.5 years ఇచ్చా విచ్ రీహాబ్ మీరు కూడా వెళ్ళారు రీహాబ్? మీకు అలవాటు కాలేదు. ఎలా మీరు అలవాటు కాకుండా ఎలా ఉండిపోయారు? అంటే తను ఎప్పుడు ఫోర్స్ చేసేది కాదండి, తనకి నాకు ఎప్పుడు అవసరం ఉండేది. బేసికల్లీ కంపెనీ కావాలి, చెలికత్తి కావాలి, చెలికాడు కాదు. ఓకే, ఒక్కొక్క పర్సన్ లేడీ పక్కకు పెట్టుకొని తను చేసే. డూ యూ రిగ్రెట్ అమ్మా తల్లి? ఎస్ ప్రీతి, యూ రిగ్రెట్? నో అంటే నేను నా లైఫ్లో ఐ వాజ్ వెరీ హెల్దీ అండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఐ లాస్ట్ 10 kgs. 10 kgs వెయిట్ నేను లాస్ అయిపోయా. దానివల్లనే మా మదర్ రికగ్నైజ్ చేశారు ఈ అమ్మాయికి ఏదో అవుతుంది. అండ్ నన్ను చాలా డిప్రెషన్కి గురి చేసింది తను, నన్ను ట్రిగర్ చేయడం. నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే నా బిజినెస్ నా పార్ట్నర్స్ అందరికీ మెసేజ్లు పెట్టి దీనికి జీవితం లేకుండా చెయ్యి, నువ్వు నీకు ఏది కావాలంటే అది ఇస్తా అని ఒక మగోడికి పెడితే హౌ అలా పెట్టినట్టు నీకు ఎలా తెలిసింది? ఐ హ్యావ్ చాట్స్ అండి. సాయి తెలియటం కాదండి, అతను ఏం ఒక కంపెనీ పెట్టిందనమాట. షీ స్టార్టెడ్ కంపెనీ, ఇట్స్ మార్కెటింగ్ కంపెనీ. సో దాంట్లో ఒక పార్ట్నర్ అనే పర్సన్కి తిను మెసేజ్ చేసి తనకి నాకు మధ్య ఒక పెద్ద డిస్టర్బెన్స్ ఉంది, దాంట్లో కోర్టులో కేసెస్ ఫైల్ అయినాయి, తనకి ప్రీతి పర్సన్కి లావణ్య పర్సన్కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు, మస్తాన్ సాయి అనే విషయంలో తిను హెల్ప్ చేస్తుందనే సిచ్యువేషన్లో తను తినని కంట్రోల్ చేయాలని చెప్పి తిన పార్ట్నర్కి మెసేజ్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ పార్ట్నర్ అదంతా విని భయపడి తనని ఆ పేజ్లో నుంచి అన్ఫాలో చేయడం జరిగింది, ఆ క్రెడెన్షియల్స్ మార్చడం జరిగింది, ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ వచ్చిన ప్రాజెక్ట్ తనని అంటే మిమ్మల్ని దాదాపు హెల్ప్లెస్ గా చేసేసి Yes. మీరు This డిపెండెంట్ గా happened 2 years అయిపోయేలాగా ago. చేయడం, అంతేనా? yes, this happened 1.5 years ago, not now. దాని తర్వాత మళ్ళీ తను షార్ట్ వే అని చెప్పి కంపెనీ క్రియేట్ చేసింది. ఇట్స్ AI మార్కెటింగ్ కంపెనీ. సో ఆ కంపెనీలో నుంచి కూడా తను ఆ ప్రాజెక్ట్ అంతా ఆ వెబ్సైట్ మొత్తం సర్వర్ మొత్తం డిలీట్ చేపించేసింది ఆ చేసిన పర్సన్ తోటి. సో ఇలాంటివి చాలా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతిసారి. నా ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు కంప్లీట్ గా ఫస్ట్ చెప్పు, పేరెంట్స్ కి చెప్పు, సో అందరు చూస్తున్న వాళ్ళకి చెప్పు, యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డ్రగ్స్. yes, I'm so happy for that. I'm really thankful for the rehab that I was in. And see, నాకు రియలైజ్ అయ్యింది, నాకు రియలైజేషన్ ఉంది. ఐ నో దిస్ ఈజ్ రాంగ్, బట్ ఐ హ్యాడ్ టు డూ ఇట్. ఐ హ్యాడ్ నో చాయిస్ అండ్ ఐ వాజ్ అడిక్టెడ్. అట్ అ పాయింట్ నేను అడిక్ట్ అయిపోయాను. అడిక్ట్ అవ్వడం అంటే యు కుడ్ స్టే, విత్డ్రావల్ సింప్టమ్స్ వచ్చేవా? yes, I used to get sleep paralysis. When I was in rehab, I used to get sleep paralysis each and every day. ఒక గంట సేపు వరకు నేను నిద్ర నుంచి బయటికి రావడానికి యూస్ టు టేక్ సో మచ్ టైమ్ ఫర్ మీ. అండ్ ఒక పాయింట్ ఉంది, లైక్ నా సెల్ఫ్ నేను బెడ్ నుంచి పుష్ చేసుకున్నా కూడా నేను మెలకొచ్చేది కాదు. నాకు నిద్రలోనే నాకు పానిక్ అటాక్స్, స్లీప్ పెరాలిసిస్ అంటే నిద్రలో నుంచి ఇంకా బయటికి లెగడానికి చాలా టైం పడుతుంది. ఐ యూస్ టు గెట్ సో మచ్ ఇన్ మై హెడ్. మిగతా విషయాలన్నీ ఒకవైపు శేఖర్, ఈ దారుణమైన ఈ హ్యాబిట్ బారిన పడేలాగా ఎవరిని చేసినా అది మహాపాపం. ఇలా ఎంతమంది ఉన్నారు తల్లి నీకు తెలిసి? నాకు తెలిసిన తను ఒక అమ్మాయి. బట్ వై షీ నాట్, మీరు కంప్లైంట్ ఇచ్చారు తన మీద ఇప్పుడైనా? సో నా ఫోన్ ఎప్పుడైతే తీసుకుందో ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాను, నార్సింగ్ పిఎస్కి వెళ్ళాను. సో ఆ రోజు నేను ఎఫ్ఐఆర్ కూడా రాసిచ్చాను, వాళ్ళకి కంప్లైంట్ రాసిచ్చాను, కానీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. నా దగ్గర పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళకి రాసిచ్చాను. ఎందుకు ఫైల్ చేయలేదు? సో నేను ఆ రోజు వెళ్ళినప్పుడు తన పేరు మీద ఆల్రెడీ ఒక అబ్స్కాండ్ కేసు ఉంది, రేప్ కేసు ఉంది. ఆ రేప్ కేసులో మస్తాన్ సాయి ఇంకా లావణ్య అనే పర్సన్స్ ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి సిగరెట్ తాగుతుంది, అమ్మాయి డ్రగ్స్ చేస్తుంది. ఆ అమ్మాయికి నీకేం సంబంధము? అసలు తన ఫోన్, నీ ఫోన్ తనని తీసుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి పోలీస్ వాళ్ళు నన్ను రిటర్న్ క్వశ్చన్ వేయడం జరిగింది. ఆ రిటర్న్ క్వశ్చన్లో తను అబ్స్కాండ్ ఉంది, నిన్ను అరెస్ట్ చేయమంటావా అని చెప్పి అనడం జరిగింది. సో నేను దాని తర్వాత మళ్ళీ నాకు పోలీస్ టోల్ ఫ్రీ నెంబర్ నుంచి కూడా కాల్స్ వచ్చినాయి. నేను ఇంకా వేరే వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి నా ఫోన్ ఏదైతే ఉందో అది నాకు చాలా ఇంపార్టెంట్,
దాంట్లో చాలా మంది స్టూడెంట్స్ డేటా ఉంటుంది, నేను రెగ్యులర్గా చేసే నా వ్యాపారాలు అన్ని దాంట్లో ఉంటాయి. సో అట్లాంటివి ప్రైవసీ బ్రీచెస్ అయితే నాకు ఎఫెక్ట్ పడుతుంది, నన్ను సూ చేస్తారు జనాలు. సో అది అవ్వద్దు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఇంకా మీ ఫోన్ అక్కడే ఉందా తన దగ్గరే? టిల్ దట్ సెకండ్ తన దగ్గరే ఉంది. మొన్న ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నా ఫోన్లో ఉన్న వీడియోస్ ప్రీతివి ఆ ఫేక్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఆ ఫేక్ అకౌంట్ నుంచి తను నాకు మెసేజ్ చేసింది. ఆ ఫేక్ అకౌంట్ అయిపోయిన తర్వాత అది 12 o'clockకి డియాక్టివేట్ అయింది. అసలు అంటే మీ ఫోన్ తన దగ్గర ఉంది, అది తను ఏ విషయమైనా తప్పెవరిదైనా ఒకళ్ళ వీడియోలు ఒకళ్ళు బయట పెడుతున్నారంటే ఎంత ఎంత ఎలాంటి బుద్ధో అర్థమవుతుంది. బయట పెడుతున్నారని మనకు అందరివి proof లేకుండా తను కూడా ఇలానే చెప్పట్లేదండి. చేస్తుంది. తను నాకు నిన్న మధ్యాహ్నం 1ంటికి నాకు మెసేజ్ చేసింది. ఏమనంటే నేను ప్రీతి వీడియోలు బయట పెడుతున్నాను, ప్రీతి గనక ఆ మెసేజ్ ఉందా మీ దగ్గర? She texted from Raj Tarun phone బికాస్ షీఈస్ యూజింగ్ తరుణ్'s ఫోన్, Raj Tarun's పాత నంబర్. యాక్చువల్లీ ఆ ఫోన్ ఆవిడ పేరు మీద ప్రూఫ్ ఇచ్చి తీసుకున్నారు ఆ సిమ్ కార్డు. సో ఎప్పుడైతే వీళ్ళకి డిఫరెన్స్ వచ్చాయో ఈవిడ మళ్ళీ వెళ్ళిపోయి ఆవిడ ప్రూఫ్ ఇచ్చేసి రాస్తారు సిమ్ కార్డు, కొత్త సిమ్ కార్డు తీసేసుకుంది. అంటే ఇంత అసలు ఒక మనిషి ఇంత కాన్స్పిరసీస్ కి పాల్పడాల్సిన అవసరం ఏంటనేది ఇక్కడ పాయింట్. అందరి జుట్టు నా చేతిలో ఉండాలి. సాయి ఫోన్ కూడా అలానే తీసుకుంది. అందరి ఫోన్స్ అందరి పర్సనల్స్ తీసుకుని అందరిని బెదిరించి అందరితో ఆడుకునిద్ది. అంటే అందరు నా దగ్గరే ఉండాలి, అందరు నా మాటే వినాలి, వినకపోతే బ్లాక్మెయిల్స్ అవి పెట్టుకొని. దట్స్ ఆల్. అది విషయం. నేను ఇందాక రాజ్ కూడా చెప్పాడు కదా, అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు ఎవరు లేకపోయేసరికి చెప్పుల చేతిలో పెట్టుకుని తిరుగుతుంది. తన చేతులతో తను నాకు పెట్టిన మెసేజ్ అండి. వాట్ డస్ షీ మీన్ బై చెప్పండి ఒకసారి చదవండి. ఆవిడ బెదిరించిన ఆ లైన్ చదవండి. సో బేసిక్గా నేను తన తమ్ముడిలాగా ఫీల్ అవుతుంది అనమాట. నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు రానివ్వండి. సో దాంట్లో భాగంగానే చెప్పక మరి నాతో ఇష్యూ వద్దు నీకు అంటే టెల్ మీ హూ డిడ్ ఇట్. ఆ ఫేక్ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అండ్ నాతో ఆ ఫేక్ అకౌంట్ నుంచి కాల్ వచ్చిందండి. నాకు కాల్ వచ్చి నాతో మాట్లాడారు. ఆ వాయిస్ ఎవరిది, ఆ పర్సన్ ఎవరు, అండ్ దాని తర్వాత నా ఫోన్, నా డేటా నాకు కావాలి. ఇప్పుడు మీరు ఇచ్చారంటే కనుక నేనేం ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోను నేను మీతోటి. అండ్ రాజ్ తరుణ్ కేసు అయినా కానివ్వండి, మీ కేసు అయినా కానివ్వండి, మేము ఇన్వాల్వ్ అవ్వము. బట్ ఇట్లాంటి టైంలో నా ఫోన్ అనేది నాకు కావాలి. అండ్ దాని తర్వాత ఉదయ్ నా తమ్ముడు, నువ్వు నా చెల్లివి కాదు, వెళ్ళి పని చూసుకో. ఉదయ్ ప్లేస్ అయ్యి వస్తాయి వీడియోస్ బయటికి, చూసుకో. ఐ విల్ ప్రొటెక్ట్ ఉదయ్ ఫ్రమ్ దిస్. ఐ ఛాలెంజ్ యూ అండ్ ఐ ప్రామిస్ యూ. Lavanya is on phone, I think. Sure. Why not? రైట్. ఐ థింక్ లేదు, తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. కానీ అదే అర్థం కాని విషయం ఇంకా శేఖర్, అంటే ఇవన్నీ ప్రీతి చెప్తున్నారు, ఉదయ్ చెప్తున్నారు, వీర్ చెప్తున్నారు, రాజ్ తరుణ్ చెప్తున్నారు. Come out then, be on my side. You have to clear. Then I leave everything. What does she want you on her side for? To be on her side. And for say what? About Raj Tarun. రాజ్ తరుణ్ దుర్మార్గుడు దుర్మార్గుడు చెప్పాలి. అండ్ రాజ్ తరుణ్ వల్ల ఇప్పుడు రాజ్ తరుణ్ దుర్మార్గుడు కావాలని ఓ వైపు చెప్తూ దుర్మార్గుడు ఎందుకు చెప్పిస్తారు ఎవరన్నా? అంటే నాకు అర్థం కాక అడుగుతున్నాను నిజంగా. అంటే తనకి ఇప్పుడు సపోర్ట్, ఇప్పుడు శేఖర్ భాష గారు ఎలా అలా కాదమ్మా ఉదయ్, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి యా, లావణ్య ఇస్ హియర్ విత్ us on the phone. లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు. అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్స్. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది మీకు ఎంతమంది పేర్లతో రైట్ నౌ వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు. అది ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ లో కాదు అమ్మా, ఒకసారి లావణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య ఒక్క విషయం చెప్పండి. లావణ్య ఉదయ్ ఫోన్ గురించి మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది ఒక్క నిమిషం. లావణ్య గారు,
రైట్ లావణ్య గారు ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు తన తమ్ముడు ఉదయ్ గారి ఫోన్ మీ నాకు- దగ్గర ఉందా లేదా? ఉదయం నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ ఉదయం నాకు డబ్బులు ఇవ్వాలి. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, దగ్గర ఉంటే వాళ్ళ కంప్లైంట్ తమ్ముడు నాకు కాల్ ఇవ్వమనండి. చేశాడు నేను కంప్లైంట్ మనం ఇవ్వమనండి. టీవీలో ఓకే? ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. డబ్బులు ఇవ్వాలి. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట. ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు, ఆమె నోట్లో బట్ పెట్టేయండి drugs. కాదండి లావణ్య గారు ఒక్క నిమిషం. లావణ్య ఒక్క నిమిషం. లావణ్య ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా కానివ్వండి, ఏదైనా నాది కూడా వ్యక్తిగత విషయమే. అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు. మీరు బయటకు వచ్చారు నిర్ధారిస్తారు. కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. తీసుకొచ్చారండి, బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ నుంచి నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ నిన్న మిస్అండర్స్టాండింగ్ 12ంటికి చేసుకుంటే తను నాకు మెసేజ్ చేసిన తర్వాత 1ంటికి ఆ ఫేక్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అయింది. మళ్ళీ మేము క్లియర్ చేసుకుంటాము. లావణ్య గారు లావణ్య మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ తరుణ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాస్తారుకి ఏముందో, మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్ నేను డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, కానీ- ఇచ్చాను అని కూడా మీరు అది She just అలా agreed. కాదు. She just మీరే అన్నారు agreed. లావణ్య. స్టూడియో కాదు లావణ్య. మీరు ఇందాక మీరు వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. She just agreed. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? మీరు డ్రగ్స్ చేశారా లేదా? చేశానని ఎవిడెన్స్ చూపించమనండి. అయ్యో పోలీస్ స్టేషన్ లో తన పోలీస్ ఇప్పుడే తను నాతో వచ్చి నాకంటే ముందే అని మాట్లాడింది. వెళ్ళారా లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్ళడం అని కాదండి. Drugs అమ్మానని. కాపీ చూడండి నా దగ్గర. So one thing I can say, she's lying so much. Okay, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంతుందో అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్పిన మాట అయితే, లావణ్య తనకంటే వయసులో చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ అయితే ఉండాలి కదా. ఫోటోస్ అయి ఉండొచ్చు, వీడియోస్ అయి ఉండొచ్చు. ఆమె బాధ్యతలు, వికాస్ బాధ్యతలు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ లావణ్య గారు. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ మీకు కలెక్ట్ చేసుకొని ఏం చేస్తారండి? సబ్మిట్ చేయడం కాదండి లావణ్య మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద వీళ్ళే కోర్టులో తీసుకోమని. అలా మరి why are you coming in media and putting my name out? తప్పకుండా Why are you putting my name out in media then? ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. వచ్చామండి. ఒక సంవత్సరం క్రితం నేను ఆర్సీబీ PS లో కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే కంప్లైంట్ ఇచ్చుకోమనండి, లేదా మాట్లాడుతూ మాట్లాడుకోమనండి. అయితే బట్ యువర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు, అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. రైట్ లావణ్య మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. చెయ్యలేదండి, నేను దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను చెయ్యలేదు. అయ్యో ఓకే, థ్యాంక్ యూ లావణ్య. ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. She just agreed. అయితే ఆవిడ She just agreed. పాయింట్ మీరు ఒక్కటి గమనించండి, అడిగిన మాటకి చెప్పకుండా
బీటింగ్ అరౌండ్ బుష్ లాగా ఆమె పర్సనల్ లైఫ్ ఇవన్నీ చెప్పేసి ఆ అది అమ్మాయి నేను అడిగాను కదా, అదే అందుకనే అక్షయ్ వాడేవాడు వీడు అంటే ఇదే చేసేది ఆ అమ్మాయి చేసేది ఇంటిమిడేషన్. ఏదో ఒక రకంగా సరే బెదిరించడం. మీ దగ్గర సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, అఫ్ కోర్స్ కోర్టు పరిధిలో తేలే విషయాలు కోర్టు పరిధిలో తేరుతాయి. అలాగే యూనో సమాజ పరిధిలో ఇలా ఇప్పుడు డిస్కషన్ ద్వారా స్నేహాలు ఏ విధంగా దారి తీయొచ్చో ఇది ఒక పెద్ద తార్కాణం, ఇది ఒక పెద్ద ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మేమేమి అలా అని మేము లావణ్య అబౌట్ హర్ ఐ యాక్చువల్లీ సాయి మాట్లాడిన రికార్డింగ్ ఉంది మమ్మీ ఫోన్లో, 1 hour రికార్డ్. అందులో సాయి కూడా క్లియర్గా చెప్పాడు ఏంటంటే, అరే నేను కూడా చూశాను కదా, నిన్ను నిద్రపోతే నిన్ను లేపి మరీ చేపించిన రోజులు ఉన్నాయి ప్రీతి. విచ్ కాల్? What is that? There's nothing in that. No, she was telling how she behaved. Yeah, there are some other people also there. Coming out and వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా వస్తున్నారు. తన యాంగర్ ఇష్యూస్ కానీ గురించి ఏమండి తన యాంగర్ ఇష్యూస్ నాట్ అబౌట్ హర్ యాంగర్ ఎంతమంది ఇష్యూస్. బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది, ఇవన్నీ అసలు అనవసరం అండి. No, this is all డ్రగ్స్ చేయడం చేయించడం Yes. ఇది సమాజ పరిధిలో చట్ట పరిధిలో నేరం, అంతవరకే we will talk. Because see, if she has anger issues and she has threatened, please everybody go file a complaint. I will. With I whatever want to go evidences you legally have. only. సెకండ్ థింగ్ తల్లి, ఒక అలవాటు బారిన పడిపోవడం ఎంత ఈజీయో ఇప్పుడు యు ఆర్ లివింగ్ ఎగ్జాంపుల్. Yes. ఐఎమ్ షూర్ యు రియలైజ్ దట్. Yes, I మై హార్ట్ realized it. రీచెస్ అవుట్, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న అమ్మాయి నువ్వు. Yes. అలా అర్థమైంది Yes, I know. నేను అది రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఐ ప్లానింగ్ టు ఓపెన్ అ రిహాబిలిటేషన్ సెంటర్ ఆల్సో ఫర్ విమెన్, బికాస్ ఐ డోంట్ వాంట్ విమెన్ లైక్ మీ టు సఫర్. ఫస్ట్ రీహాబిలిటేట్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. అంటే Yes. డ్రగ్స్ మాత్రమే Yes. కాదు, ఈ ఇష్యూ నుంచి బయటికి రావాలి. బికాస్ Yeah. ఇది చాలా చిరికి గాలి వాళ్ళైంది. ఫైనలీ వాట్ వుడ్ యు లైక్ టు సే శేఖర్? లావణ్య మాటలు విన్నారు మీరు. And as a fair chance, ఎవరైనా సరే తన గురించి మాట్లాడడానికి వస్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, కాబట్టి నోట్ మూసుకో, నీకు అది ఉంది కదా, ఇది ఉంది కదా, ఇదే పని. అంటే నా వ్యక్తిగత జీవితం కదా, రాస్తాడు పర్సనల్ లైఫ్ లో ఏముంది తీస్తారు. అదే అంటున్నారు. ఇప్పుడు మీరు అడిగారు చాలా క్లియర్ గా, ఈ పాయింట్ ఎవరు అడగలేకపోతున్నారు. అమ్మ ఆ అమ్మాయికి భాషలో ఏముందో, అమ్మాయి డైవర్స్ అయిందో, ఏమైందో, ఇవన్నీ ఎందుకు మీరు మాట్లాడమని మీరు ఒక్క జర్నలిస్టే కరెక్ట్ గా అడిగారు ఇవాళ. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకమ్మా బీటింగ్ అరౌండ్ దిస్ పాయింట్ అర్థం కాలేదా నీకు? పాయింట్ అర్థం చేసుకొని మాట్లాడు. ఏం అడిగావు, నువ్వేం చెప్తున్నావు? జస్ట్ బికాస్ ఆ అమ్మాయి నోరు ముంచడానికి ఆ అమ్మాయి పాస్ట్ అంతా తీసుకున్నమాట. సింపుల్. ఇక్కడ ఒకటే అర్థమవుతుంది. ఆల్ కన్సర్న్డ్ పార్టీస్ తో ఒకటేనండి, ఎవరికి నిజంగా ఏ బంధాలు ఏ సంబంధాలు అవి క్రమం అక్రమ ఇవన్నీ పక్కన పెట్టేస్తే చట్ట పరిధిలో సమాజ పరిధిలో తప్పు రైట్ ఇంతవరకు సమాజ శ్రేయస్సు వరకే మనం ఇవాళ న్యూస్ రూమ్ లో మాట్లాడదాం. తప్పకుండా ప్రీతి, ఐ హోప్ యు రికవర్ ఈవెన్ మోర్ Yes. అండ్ యూ బ్రేస్ అప్ అండ్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. Yeah. అండ్ అలాగే definitely. ఉదయ్, మీకు కూడా నేను వయసులో పెద్ద వాళ్ళకి చాలా మంది ఉన్నారు, నేను ఉన్నాను, నాతో పాటు చాలా మంది ఉన్నారు. తప్పకుండా మేడం. వెన్ యూ ఇంట్రడ్యూస్ సంబడి వాళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవాలి. ఓకే, మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు తెలియకుండా ఒక దానిలోకి వాక్డ్ ఇన్ అంటే అండ్ షీ ఆల్సో కేమ్ ఇన్. పర్సనాలిటీస్ బట్టి అవును తెలుసు, I know. పర్సన్ చాలా స్వీటెస్ట్ పర్సన్. రాజ్ తరుణ్ విషయంలో మీరు బహుశా తనకి క్లోజ్ కాబట్టి మీరు యూ హ్యావ్ మేక్ ఇట్ క్లియర్లీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ తను చేస్తున్న అలిగేషన్స్ కావచ్చు, తను మాట్లాడే టోన్ కావచ్చు, తప్పకుండా షీఈ్ నాట్ సంబడి యూ విల్ ఇమీడియట్లీ అసోసియేట్ విత్. ఐ డోంట్ నో ఎందుకు ఎక్కడ పొరపాటు జరిగిందని. శేఖర్, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది డ్రగ్స్ పెడలింగ్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ చేసిన దానికన్నా ఇది చాలా పెద్ద నేరం, చాలా పెద్ద నేరం. చిన్న పిల్ల, ముక్కు పచ్చలాంటి పిల్ల, ఆ పిల్లకి అంతకు ముందు నుంచి మీకు అలవాటు ఉందని చెప్పి తను నేను 1 hour లో పంపిస్తాను మీకు మొత్తం అంతా అంటుంది. ఇవన్నీ కూడా తిను నా ఫ్రెండ్స్ అందరికి కాంటాక్ట్ అయ్యి తిన దగ్గర ఉన్న ఫోన్ లోనే మేము తనతో చేసిన వీడియోస్ అవన్నీ తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తుంది మమ్మల్ని ఇప్పుడు. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ షీఈస్ డూయింగ్. దట్ ఈస్ వై ఐఎమ్ స్కేర్డ్ అండ్ ఐ కేమ్ అవుట్. ఇప్పుడు డోంట్ బి స్కేర్డ్. యూ హావ్ కమ్ అవుట్, యూ బీన్ బ్రేవ్, యూ హావ్ కమ్ అవుట్ అండ్ ఆల్ దట్. సో జస్ట్ బీ బోల్డ్. అండ్ తప్పకుండా మేము అదే అపీల్ చేస్తున్నాం. ఇది పెంట చేసి అంటే తల్లిదండ్రులు అనుకుని రచ్చరచ్చ చేసి ఉన్న రొచ్చంతా బయట పెట్టుకుని ఇక్కడ ఎవ్వరికి ఇట్ వోంట్ సర్వ్ ఎనీబడి. దయచేసి అందరూ ఇంకా గౌరవప్రదంగా దీని గురించి ఇంకా ఈ డ్రగ్స్ వరకు మాత్రం తప్పకుండా అలర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ని. అండ్ యాక్చువల్లీ చాలా పెద్ద విషయము, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదు. పీపుల్ హ్యాస్ టు బి వెరీ కాన్షియస్ అబౌట్ దిస్. ఎస్, అండ్ మనం చూస్తున్న ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి ఇవంతా.
అండ్ ఇవే సిమిలర్లీ తగ్గాలండి, చాలా విత్ తగ్గాలి. విత్ డ్యూ రెస్పెక్ట్ రాజ్ తరుణ్ స్వయంగా తన మాటల్లోనే చెప్పారు, లీగల్గా ఆయన అవసరమైతే తేల్చుకుంటాను అని చెప్పి. వాళ్ళిద్దరు బంధాల్లో మీరు ఇప్పుడు వచ్చి ఒకళ్ళని వెనకేసుకురావడం, వాళ్ళని వెనకేసుకురావడం వల్ల లేదండి, మా దాని గురించి మేము వచ్చామండి. మీ దాని గురించి మీరు మాట్లాడండి. ఎందుకంటే అగైన్ అక్కడ రాజ్ తరుణ్ తను ధైర్యంగా చెప్తున్నారు, నా తప్పు ఉంటే నేను మోకరిల్లి అని. అసలు యాక్చువల్లీ మేము వచ్చే ముందు కూడా మాకు కాల్ చేశారండి ఆ పర్సన్, మీరు నా గురించి అయినా కానీ చెప్పండి, ఇట్స్ ఓకే. తను అసలు చేయలేదే అనే చెప్తుంది. దట్ ఈస్ అ లై. మీకు అంత ఈజీగా అసలు చేయలేదని ఎంత ఈజీగా చెప్పేస్తుందండి, ఎంత ఈజీగా. నేను ఇక్కడ ఒక బాధ్యతరాలనండి. నేను నా ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు తెలుసు. ఐ కెన్ గెట్ యూ మై రీహాబ్ ఆల్ ప్రూఫ్స్. ఆ రీహాబ్ ఓనర్స్ కి అందరికీ తెలుసు. అంటే నాకంటే ముందు కూడా ఇందాక అన్నారు కాబట్టి ఆవిడ ఫ్లోలో అన్నారు, అది వేరే సంగతి. బట్ ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, చట్టం ద కోర్ట్ విల్ ప్రొసీడ్ అండ్ పోలీస్ స్టేషన్ మనకి ఉన్నది కూడా దానికోసమే. పోలీసులు దీన్ని దర్యాప్తు చేస్తారు. ఎన్సీబీ ఉంది, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తప్పకుండా ఈ డ్రగ్స్ మూలాల్ని అసలు పూర్తిగా తీసేయాలి. చాలా దారుణంగా ప్రబలుతోంది చాలా మంది చాలా జీవితాలు కోల్పోతున్నారు, ఇంకా చాలా జరుగుతున్నాయండి బయట. కాబట్టి మీరు ప్రీతి నెక్స్ట్ కెరియర్ ప్లాన్ ఏంటి చెప్పు. I actually want to start something that will be helpful for mental health actually. అవన్నీ ఇప్పుడు అనిపించడం చాలా సహజం. కాకుండా ప్రాక్టికల్ గా వాట్ యూ వాంట్ టు డూ అనేది కెరియర్ ప్లాన్. అంటే ఈ ఇప్పుడుండే స్థితిలో అలాగే అనిపిస్తుంది. Not about this. ఇది ఒక్కటే నీ డిఫైనింగ్ స్టేట్మెంట్ కాదు కదా. No, I'm into marketing actually. మార్కెటింగ్, Yeah. నీకు కావాల్సిన Digital marketing, డిజిటల్ మార్కెటింగ్, yeah, influencer marketing. This is what I do. This is my first field actually గా మార్కెటింగ్ చేస్తాను అన్నమాట. సో దట్ ఈస్ మై ఫీల్డ్. చాలా డ్రామా జరిగింది అసలు బాబోయ్. అసలు ఇంత ఆ బూతులు తిట్టుకోవడాలు ఏమిటి, ఆ భాషలు ఏమిటి అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు అండవు ఏమిటో. శేఖర్, ఫైనల్ యువర్ వర్డ్. I just present the evidence, you decide. అంతే రైట్. ఉదయ్ అండ్ ప్రీతి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శేఖర్, మీకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే చూసిన ప్రేక్షకులకు కూడా శతకోటి నమస్కారాలు.